మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता, तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा, तुम्हारी कृपा तुम्हारी दया। मांगे हम पृथ्वी लोक के प्राणी, महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता, सदा निभाना हमसे, स्नेह भरा नाता।
శ్రీధర పండితుడు అతని ధర్మపత్ని ఇరువురు మాత మహాలక్ష్మి యొక్క పరమభక్తులు. వారిరువురు త్రికూట పర్వత సాణువులో ఉన్న ఒక గ్రామంలో నివసిస్తున్నారు. వివాహానంతరము ఎన్నో వత్సరముల వరకు ఆ దంపతులకు సంతాన భాగ్యం కలగలేదు. ఎందరినో పొట్టన పెట్టుకున్న ఆ మహమ్మారి నిన్నెందుకు వదిలేసిందో తెలియడం లేదు. నీ స్థానంలో గాని నేనుంటే ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్ని. సంతానహీనత అయిన దుఃఖమును సైతము సహించినాను. కానీ గొడ్రాలివి నీవంటూ పదుకురాడు మాటను సహించలేకున్నాను. అందులకే ఈ పని చేయదలచితిని. నీవు గొడ్రాలివి కాదు. ఏమి? అనురాధ, మాతా మహాలక్ష్మి నీకు కన్య రూపంలో ప్రత్యక్షమై దర్శనం ఇచ్చిందా? సరిగ్గా చూసావా? ఆమె మహాలక్ష్మి మాతయేనా? ఆమె మాతయే. నెమ్మదిగా ఒక్కొక్కరికి అరే ఉండు. ఇదిగో ఇదిగో తీసుకో తీసుకో నువ్వు తీసుకో. ఇదిగో ఉండు. అరే మీద పడకండి రా. నెమ్మదిగా నెమ్మదిగా ఇదిగో తీసుకో తీసుకో. ఇదిగో ఇదిగో అరే ఉండండి, కంగారు పడకండి. తీసుకో. శ్రీధర పండితులు గారు మిఠాయి పసిపిల్లలుగా పంచిపెడుతున్నారు. మాకు పంచిపెట్టరా? తమరు మిఠాయి పంచడం చూసి మేము పసిపిల్లలుగా మారిపోయాము. మమ్మ పసిపిల్లలుగా భావించి మిఠాయి ఇవ్వండి. ఏమిటి రాజారాం గారు, మీకు లేకుండానా? ఇదిగోండి. పండితులు గారు, మిఠాయి ఎందుకు పంచిపెడుతున్నారో కాస్త వివరంగా చెప్పండి, తెలుసుకుంటాం. అరే సిగ్గుపడతారేమిటండి, వివరంగా చెప్పండి, తెలుసుకుంటాం. మాతా మహాలక్ష్మి మమ్ము కరుణించింది. నా ధర్మపత్ని మాత కాబోతుంది. కానీ జ్యోతిష్కుడు ఆమెను గొడ్రాలను వచ్చించారు కదా, మరి ఆ విధంగా ఉచించడానికి ఆ జ్యోతిష్కుడేమన్నా భగవంతుడా ఏమిటి? అట్లయినచో ఆ భగవంతుడే వచ్చి నీవు సంతానము కలుగుని వచ్చించినారా ఏమిటి? అవును, అలాగే అనుకోండి. మాతా మహాలక్ష్మి వరాన్ని ప్రసాదించారు. అరే సోదరా, స్వప్నంలో వీక్షించుంటారు. సంతానహీనులైన మానవులు స్వప్నంలో ఎన్నెన్నో కంటుంటారు. హే మహాదేవి, హే మహాలక్ష్మి, జయము జయము భవానీ మాత. హే మాతేశ్వరి, తమరు అంధకారంలో మాకు ఆశాకిరణాన్ని చూపించారు. మాత, తమరు నా ఒడి నింపెదనని ఆశీర్వదించినారు. అయినను మాత, మా ఆశ ఇంకను అడియాశగానే మిగిలి ఉంది. మాత, నేనెన్నడు మాతను కాగలను? ఎప్పుడు నా సంతానముపై నా మమతను వర్షింప చేయగలను? మాత, ఆ శుభగడి ఎప్పుడు వస్తుంది? మా సేవలో ఏ లోపం జరిగిందో ఏమిటో తెలియదు కానీ తమరింకను మాపై దయ చూపించనే లేదు మాత. మాత, తమ అనుజ్ఞ అయినచో మేము మా యొక్క అశ్రువులతో తమ చరణములను ప్రక్షాళనము కావించదము. మాత, మేమెటువంటి సేవకైనను సిద్ధంగా ఉన్నాం. యుగాంతం వరకు మేమే కాదు, మా వంశంలోని ప్రతి ఒక్కరూ
తమరి శ్రీచరణములను సేవించుటకు సిద్ధముగా ఉన్నాము మాత. తమరి శ్రీచరణములను సేవించుటకు సదా సిద్ధముగా ఉన్నాము. తథాస్తు. స్వామి, అటు వీక్షించండి. ఆ బాలికనే నేను బావి దగ్గర వీక్షించినాను. బాలిక కాదు అనురాధ, బాలిక కాదు, మాత. ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం, మహాలక్ష్మి స్వరూపం. రండి నా వెంట. లేను రాధా, వెళ్దాం పద. అరుగో మాత, అరుగో మాత, మాత. మాత. మాత, ఎక్కడికి వెళ్తున్నారు మాత? దారి పొడవునా ముళ్ళ పొదలుంటాయి. మాత, తమ కోమల పాదములలో కంటకములు గుచ్చుకున్నాను. ఆగండి మాత. ఈ కంటకములు నన్ను ఏమీయూ చెయ్యవు. మీరు నా వెంట రండి. మాతో దాగుడు మూతలాడుతున్నారు. వారు అవశ్యం ఏదో మహిమను ప్రదర్శిస్తారు. మాత, ఎదుట ఉన్నారు తమరు. అరుగో అక్కడున్నారు. ఆగండి మాత. మాత, 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 ఆగండి. రండి. పద, మాత రమ్మంటున్నారు. రా. స్వామి, ఇది ఏదో గుహలా ఉన్నది. మాత అవశ్యము దీని లోపలికి వెళ్ళి ఉందరు. ఈ అంధకారంలో ఏమీ గోచరించట్లేదు. నాకును గోచరించట్లేదు. కానీ విచిత్రంగా ఉంది కదూ. ఇంతటి అంధకారమైనా మనకి భయమే కలుగుటలేదు కదూ. తమరు భయము లేదనుచున్నారు. నాకిచ్చట పరమశాంతి లభించుచున్నది. నీవు వచించున్నది ఎంతో సత్యం. నాకింతకు ముందు ఇటువంటి ఆనందం
ఆరాధనలో కూడా గోచరించలేదు. ఆ, అవశ్యము ఇది అత్యంత పావన స్థానమై ఉండును. అవును. తమకు ఏదైనా వినిపించుతున్నదా? అవును, మందిరంలో ఘంటానాదంతో పాటు విష్ణు జపం కూడా వినిపిస్తుంది. నా కర్ణములలో అమృతము పోసినట్లున్నది. నాకు ఆత్మతృప్తి కలుగుతున్నది. మాతా మహాలక్ష్మి మన యొక్క దివ్య దృష్టి ద్వారమును తెరిపించినట్లున్నారు. అవునా? అవును స్వామి. పద అవంకి వెళ్దాం. అక్కడేదో గోచరిస్తోంది. స్వామి, ఈ ప్రదేశమును శుభ్రము చేయవలెనని నా మనసులకు తోచుతున్నది. అటుల్ని అవును, మాతెక్కడున్నారు? బహుశా మనకు ఈ గుహను, ఈ త్రిదేవతల ప్రతిమలను వీక్షింప చేయుటకే మార్గదర్శనము కావించి ఇందురు. నిజమే అయి ఉంటుంది. మాత మనల్ని కావాలనే ఇక్కడికి రప్పించారు. మనలను మాత ఎందులకు ఇటకు కొనివచ్చి ఎందురో తెలియలేదు. మాత తమరే సెలవివ్వండి. ఏం చేయమంటారు? ఈ విషయంలో మాకు అవశ్యం తమరే మార్గదర్శకులు కావాలి. ఆ పద. ఇంటి పనంతా అలాగే ఉంది. ఈ మహారాణి ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. అనురాధ, ఇప్పుడేం జరిగిందో తెలిస్తే మాత కూడా ఎంతో సంతోషిస్తారు. అలాగా? నువ్వే దాన్ని తీసుకెళ్ళావా? ఏ గుళ్ళో రాత్రంతా గడిపేసొచ్చారు? ఏ దేవత ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళారు? సమస్త సాధువులు ఆశీర్వాదాలు నిష్ఫలమైనాయిగా. ఇది గొడ్రాలు, సంతానహీనురాలుగానే ఉంటుంది. మాతాశ్రీ, తమరటువంటి పరుష వాక్కులు పలుకకూడదు. భగవంతుని దూషించకూడదు. మాతా మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదం వల్ల ఏదో ఒకనాడు నేను తప్పకుండా తండ్రిని అవుతాను. చూడండి. ఒరేయ్, నువ్వు తప్పకుండా తండ్రి అవుతావు, కానీ ఇది తల్లి కాదు. మాత, మహాలక్ష్మి మాత యొక్క ఆశీర్వాదం ఉంటే అసంభవం కూడా సంభవం అవుతుంది. నేను కూడా అదేరా కోరుకునేది. కేవలం వాంఛించినంత మాత్రాన ఏమీ జరగదు. నిజమైన మనసుతో భగవంతుని ప్రార్థించాలి. ప్రార్థించి చూడండి. తమ ప్రార్థన ఫలిస్తుందో లేదో తమరే తెలుసుకుంటారు.
హే మాతా మహాలక్ష్మి, మాకు నీ కృపతో వంశోద్ధారకుడు జన్మించినచో నేను సదా తమరికి దీపము వెలిగించుతూనే ఉండేదను. భైరవుని అత్యాచారములపై అంకుశమును వేయండి మాత. భైరవుడు జీవించి ఉన్నట ధర్మము యొక్క మృత్యువులకు సమానమే. భైరవ, నీ యొక్క కర్మల పట్టిక చూడగా బహు భారీగానున్నది. వైష్ణవి, నీవు నీ యొక్క వచనములతో నీ శక్తి ప్రదర్శనముతో నన్ను భయభీతులను చేయుటకు వ్యర్థ ప్రయత్నము కావించుతున్నావు. నీకు నిన్ను నీవు పరివర్తించుకొనుటకు అంతిమ అవకాశమును ప్రసాదించుచున్నాను భైరవ. నీవు నీ పాపపు మనసును శుద్ధీకరణ చేసుకొనుటకు ప్రయత్నించనిచో, త్రికూట పర్వతమునకు నీకు స్వాగతము లేనిచో, అటులు కాంక్షించనిచో మరలి వెళ్ళుము. నేను ఒంటరిగా మరలి వెళ్ళను. అటులైనచో ఇకపై నీ యొక్క ప్రతి అడుగు నీ మృత్యువు వైపు తీసుకొని వెళ్ళును భైరవ. వైష్ణవి, నీవు అదృశ్యమై నా నుంచి ముఖము చాటు చేసుకునినావు. కానీ నాకు తెలియను, నీవు నీ యొక్క మాయను ప్రయోగిస్తూ నా సమీపంలోనే ఉండేదవని. ఈ త్రికుట పర్వతము పైననే నీ నివాసము కలదు. కానీ నీవు నా సమక్షంలోనికి రాదలుచుకోలేదు. వైష్ణవి, ఆగుము సుందరి, ఆగుము. కాంక్షలాగ్నిలో నీ నేత్రములను జ్వలింపచేసుకొను భైరవ. నీవు నన్ను కేవలం ఒక స్త్రీగానే భావించినావు. కానీ సర్వప్రథమముగా నేనొక మాతను, జగజ్జననిని. వీక్షింపుము, వీక్షింపుము నేనెవరో. నీ అంతము ఆసన్నమైనది భైరవ. మాతా, నేను ఈ జగజ్జనని దోషదృష్టితో వీక్షించినాను. నన్ను క్షమించండి మాతేశ్వరి. నాకు ముక్తిని ప్రసాదించండి, ముక్తిని ప్రసాదించండి. మాతా! స్వామి, ఏమైనది స్వామి? ఏదైనా స్వప్నమును వీక్షించితిరా? అవును, స్వప్నమే. స్వప్నంలో మరలా ఆ ప్రదేశాన్ని వీక్షించాను. ఆనాడు బాలిక రూపంలో మహాలక్ష్మి మాత మనకు వీక్షింపజేసిన ప్రదేశాన్ని చూశాను. మనము వాస్తవమునకు ఆ స్థలమును దర్శించిన అనంతరము కూడా మాత మరల ఏల వీక్షింపజేసినారు? మాత ఈసారి వీక్షింపజేసింది ఆ ప్రదేశాన్ని మాత్రమే కాదు, మరి ఆ ప్రదేశం యొక్క మహత్యాన్ని కూడా. అంటే మాత ఆ ప్రదేశంలో ఇంతకు పూర్వం జరిగిన సంఘటనలు వీక్షింపజేశారు. వాటి కారణంగానే ఆ ప్రదేశానికి అంతటి మహత్యం లభించింది. కానీ స్వామి, తమరు స్వప్నములో వీక్షించిన దృశ్యములన్నీ వాస్తవమనుటకు ఏమి ప్రమాణము కలదు? అనురాధ,
ఇది భక్తికి సంబంధించింది. మాతే స్వయంగా స్వప్నంలో ఆ సంఘటనలు కావించారు. అటులనా? నా ఆత్మ విశ్వసిస్తోంది. మనం వెళ్ళి ఆ ప్రదేశాలన్నిటినీ మరొక్కసారి మనం వీక్షించినట్లయితే వాస్తవాలన్నీ క్షుణ్ణంగా గోచరం అవుతాయి. అంటే అంటే ఆ పర్వతముపై గల గుహలోనికి మరల వెళ్ళవలెనా? అవశ్యం వెళ్ళాలి. అటులనా? అవును. జై మాతా మహాలక్ష్మి. జయము మాతా. జై మాతా మహాలక్ష్మి. జయము మాతా. జై మాతా మహాలక్ష్మి. జయము జయము. స్వామి, ఈ త్రికూట పర్వతముపైకి ఇంతకు పూర్వము వచ్చితిమి కదా? కానీ ఈసారి మనం నా స్వప్నంలో గోచరించిన సంఘటనల యొక్క ముఖ్య స్థానాల్ని దర్శించడానికి వచ్చాం. పద. అనురాధ, వీక్షించు. ఇదే ఆ స్థలం. ఈ స్థలంలోనే మాతా వైష్ణవి దుర్మార్గుడైన ఆ అసురుడు భైరవుని వధించినారు. పద. వీక్షించు అనురాధ. రమ్ము. అనురాధ, ఇదే ఆ స్థలం. ఈ స్థలంలోనే మాతా వైష్ణవీదేవి భైరవుని వధించినారు. అటులైన ఇది చారిత్రాత్మక స్థలము. చారిత్రకము, ధార్మికం కూడా. ఎందుకంటే మాతా మహాలక్ష్మి వైష్ణవీదేవి రూపంలో విజయాన్ని సాధించారు. ధర్మంతో అధర్మాన్ని పారద్రోలారు. సత్యమే స్వామి. స్వామి, నాకు ప్రథమము నుండి ఈ ప్రతిమలు సాధారణమైనవి కావనిపించినది. ముమ్మాటికి ఇవి సాధారణమైనవి కావు. నాకు సంపూర్ణ విశ్వాసం కలిగింది. ఇవి దేవతా స్వరూపాలు, వారి యొక్క చిహ్నాలు. మీరెవరి గురించి అనుచున్నారు? ఎవరి గురించో కాదు, మాతా మహాలక్ష్మి గురించే. హే మాతా మహాలక్ష్మి, తమరు నాకు స్వప్నంలో దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించారు. ఆ స్వప్నాన్ని తమ యొక్క ప్రేరణగా భావించి ఇక్కడికి వచ్చాను. హే మాతేశ్వరి, నా యొక్క విశ్వాసం ఈ ప్రతిమలు తమ యొక్క స్వరూపాలే అని. తమ యొక్క ఈ 3 రూపాలను దర్శింపజేసి మమ్ము అనుగ్రహించండి మాత. మమ్ము చరితార్థులను గావించండి. మాతా, మాపై కృపయించి తమ దర్శనములను వర్షింపచేయండి. మాతా, తమ దర్శనములను వర్షింపచేయండి. మాతా, 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 వత్స, నేను దేవి మహాలక్ష్మిని. ఈ ప్రతిమ నాకు ప్రతీక. మాతా,
మాతా వత్స, నేను దేవి మహాకాళిని. ఈ ప్రతిమ నాకు ప్రతీక. మాతా మాతా మాతా, నేను దేవి సరస్వతిని. మాతా సరస్వతి, హే మాతా మహాలక్ష్మి, హే మాతా మహాకాళి, హే మాతా సరస్వతి, మా ఇరువురికి తమ ముమ్మూర్తులను ఏకకాలంలో దర్శింపజేసి ధన్యులను కావించారు మాతా, ధన్యులను కావించారు, మమ్ము ధన్యులను కావించారు. మాతా, తమరి త్రిస్వరూపములను దర్శించి మా ఆత్మలు కూడా అనుగ్రహింపబడినాయి. మాతా, ఆత్మలు కూడా అనుగ్రహింపబడినాయి. మాతా, మాతా మాతా, మాతా, మమ్ము క్షమించండి మాతా, మా మూర్ఖత్వానికి మమ్ము క్షమించండి మాతా, మమ్ము క్షమించండి. మేము తమ యొక్క బాల్యలీలను గ్రహించలేని మూర్ఖలమైపోయాము మాతా. తమరే మాకు తమ యొక్క మహత్యమును ఎరుక చేసినారా మాతా? అప్పుడు కూడా ఐహిక మోహము వలన మేము తమను సాధారణ బాలికగానే భావించినాము మాతా. అందువల్ల మా వల్ల జరిగిన ఈ అపరాధమునకు మమ్ము క్షమించండి మాత, మమ్ము క్షమించండి మాత, మమ్ము క్షమించండి, మమ్ము క్షమించండి మాత, మమ్ము క్షమించండి మాత. మాతా, మా వల్ల అపచారము జరిగినను అనాచారము జరిగినను మమ్ము నీ సంతానముగా భావించి దయచేసి మమ్ము క్షమించండి మాతా. మీరు నా యొక్క సంతానమే. నేను సమస్త భక్తులను నా సంతానముగానే భావించదను. మాతా, 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 తమరిరువురిలో భక్తిభావము నరనరములో నిండిపోయి ఉన్నది. తమరు ఎటులా అనాదరించగలరు? తమరు నా భక్తులు కావుననే నేను తమరిరువురిని నా పరమ భక్తులుగా భావించినాను. అందులకే నేను మీకు అష్టపూజల రూపములో దర్శనమిచ్చుచున్నాను. మాతా, తమ మహిమ అనంతము మాతా, తమ కృప అనంతము మాతా. మాతా, మాతా, తమరు ఎంతో ధన్యులు మాతా, తమరు ఎంతో ధన్యులు, తమరు ఎంతో తమ ధన్యులు. భక్తులపై మమకారమును వర్షింపచేసినారు. తమరు మహనీయులు మాతేశ్వరి, తమరు మహనీయులు. మాతా, తమరు తమ యొక్క ఈ 3 రూపములను మాకు దర్శింపజేసినారు. తమ ఈ 3 రూపములను దర్శించిన మా ఇరువురికి అజ్ఞానమును పారద్రోలి జ్ఞానమును ప్రసాదించండి మాత, కృప చూపించండి మాత,
వత్స శ్రీధర, పుత్రి అనురాధ, అత్యాచార మరియు అనాచార శక్తులను అణచివేయుటకే అవతరించినాను. ఈ గుహలో త్రిదేవతల రూపములో నేను అవతరించినాను. ఈ త్రికూట పర్వతమే నా నివాస స్థానము. ఈ 3 ప్రతిమలు నా స్వరూపములే. వానిని తమరు ఇప్పుడే దర్శించినారు. మేము అవతరించినప్పుడు పరమపిత బ్రహ్మదేవులు, భగవాన్ విష్ణు, మహాదేవ శంకరులు వీరి గుణములకు ప్రతీకగా శ్వేత, రక్త, కృష్ణ ఈ త్రివర్ణములతో శోభితమైనవి. విధాత బ్రహ్మదేవులు ఇటుల వచించినారు. హే దేవి వైష్ణవి, నీ నామము త్రికళయగును. నీవు సదా ఈ జగత్తును రక్షించెదవు. గుణములను అనుసరించి నీకు అనేక నామములుండును, రూపములు ఉండును. నీవు ఏ వర్ణములో దర్శింపజేసినను నీవు దానిని త్రిస్వరూపములలో విభజించవలెను. పరమపిత బ్రహ్మదేవుల ఆదేశానుసారము నన్ను నేను ఈ త్రిస్వరూపములలో ప్రత్యక్షము కావించినాను. శ్వేత, రక్త, శ్యామ వర్ణములలో ఈ త్రిపిండము నిర్మించినాను. బ్రహ్మదేవుల అంశములో దేవి సరస్వతి, భగవాన్ విష్ణువు అంశములో మహాలక్ష్మి, మహాదేవ్ శివశంకరుల అంశము వలన మహాకాళిగా ప్రత్యక్షమైనాను. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిదేవతలు ప్రత్యక్షమైనారు. ఏ విధముగా పరబ్రహ్మ పరమాత్మ ఒకే భూమిలో ప్రయోజనార్థము బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు ఈ త్రిమూర్తుల రూపములో ప్రత్యక్షమైనారో అదే విధముగా నేను కూడా ప్రయోజనార్థము త్రిరూపములలో అవతరించినాను. మా ముగ్గురిలో ఎటువంటి భేదమూ లేదు. ఎవరు మహాకాళియో వారే మహాలక్ష్మి, మహాలక్ష్మియే మహాసరస్వతి. వత్స శ్రీధర, పుత్రి అనురాధ, ఎవరు నన్ను పూజించెదరో వారిని నేను సమస్త కష్టముల నుండి, పాపముల నుండి ముక్తులను కావించెదను. నేను వారి దుఃఖమును హరించెదను. వారి దారిద్ర్యము నుండి దూరము చేసెదను. సంతానహీనులకు సంతాన సౌఖ్యము కలిగించెదను. నా భక్తులు ఐశ్వర్యము, సౌభాగ్యము, ఆరోగ్యము, సంతతి, సుఖము, మోక్షమును పొందెదరు. త్రికూట పర్వతముపైకి ఏ భక్తులు అనన్య భక్తితో విచ్చేయుదురో వారి కోరికలను నేను నెరవేర్చెదను. నేను మీ భక్తిని, పూజను స్వీకరించినాను. అందులకే నేను మీకు బాలిక వైష్ణవి రూపములో నా యొక్క బాలికలతో ఆనందితులను కావించినాను. ఈ దివ్యస్థానము వరకు మీకు మార్గదర్శనము కావించినాను. ఇక నేను మీ ఇరువురి ద్వారా సమస్త జగమునకు మార్గదర్శనము కావింపదలిచినాను. నాది ఒకే ఇచ్ఛ. నా దర్శనమునకు అభిలషించు భక్తులు తమ మాత దర్శనమునకు వంచితులు కారాదు. నేను నా మమతను వర్షింపజేసి వారి పాపములను నాశనం చేయదలిచినాను. మమ్ము ఆజ్ఞాపించండి మాతేశ్వరి. మేము తమరికి ఏ సేవ చేయాలి? హే శ్రీధర, పుత్రి అనురాధ, మీరు నా భక్తులు ఈ స్థల మహత్యమును తెలుసుకొనినారు. ఇక మీరు గ్రామ గ్రామములకు వెడలి ఈ స్థల మహత్యమును ప్రచారము చేయుము. నేను మీకు ఈ సేవ చేయుటకు అవకాశమును ప్రసాదించుచున్నాను. దీనిని గ్రహించుము వత్స. మాతా మాతా, తమ ఆజ్ఞను శిరసావహించదము మాతా, శిరసావహించదము.
నేను సత్యమునే వచించుతున్నాను. నా మాట నమ్మండి. మాతా వైష్ణవి మాకు స్వప్నంలో దర్శనమిచ్చి త్రికూట పర్వతమునందలి ఒక దివ్య ప్రదేశమునకు మమ్ము కొనిపోయినారు. అచట మాత మా ఇరువురికి దర్శనమిచ్చినారు. అంతేకాదు, మాతా కాళీ, మాతా సరస్వతి, మాతా మహాలక్ష్మి రూపంలో మాకు దర్శనమిచ్చి మమ్ము అనుగ్రహించినారు. ఈ ఇరువురు పిచ్చివారైనట్టున్నారు. మాత దర్శనమిచ్చారు, మాత కృప లభించింది అంటున్నారు కదా. అటులైనచో మాత మీకు ఎందులకు సంతానం ప్రసాదించలేదు? సోదరులారా, మాత యొక్క కృప అపారమైనది. తమరిలా తీసివేయకూడదు. మాకు మీ పిచ్చి మాటలు వినే సమయం లేదు. సోదరులారా, ఇతని మాటలు నమ్మకండి. పదండి పదండి పదండి. ఆగండి ఆగండి సోదరులారా, మీరంతా నన్ను పిచ్చివాడిని అంటున్నారు. నిజానికి మీరే పిచ్చివాళ్ళు. నేను సంతానహీనుననేగా నన్ను పిచ్చివాడిని అంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. నేను పాపం చేశాను కనుకనే మాత నాకు సంతానాన్ని ప్రసాదించలేదు. మరి ఇప్పుడు మీరంతా ఏం పాపం చేశారని? ఆ మసూచి మహమ్మారి గ్రామంలోని ప్రతి ఇంటిలో ప్రవేశించి ఇంటికొకరిని బలి తీసుకొని శ్మశానం పాలు చేస్తుంది కదా. చెప్పండి, జవాబు చెప్పండి. శ్రీధర్ పండితులు సత్యమనే వచించినారు. మనమందరము ఏదో పాపం చేసియే యుందుము. అందులకే దేవీ కోపం ప్రజ్వరిల్లినది. సోదరులారా, ఈ ప్రకోపం నుంచి ముక్తిని మనకు మాతా వైష్ణవి ప్రసాదించగలదు. మనం వెళ్లి వైష్ణవి దేవిని శరణి వేడాలి. అందువల్ల మనకు ఇదంతా తెలిసి కూడా మనం వెళ్లి వైష్ణవి దేవిని శరణి వేయలేదంటే మనల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. మా మాటను దయచేసి నమ్మండి. మాత యొక్క కృపను అందరూ వినియోగించుకోండి. వారు ప్రమాణము చేసినారు, తమను శరణుజొచ్చిన వారిని తప్పక వ్యధల నుండి రక్షించదనని. ఎవరు వచ్చినను ఎవరు రాకున్నను నేను త్రికూట పర్వతమునకు అవశ్యముగా వచ్చేదను. పదండి పండితులారా. నేను వచ్చేదను. అవును, నేను వచ్చేదను. నేను వచ్చేదను. నేను వచ్చేదను. నేను వచ్చేదను. అవును, నేను వచ్చేదను. నేను వచ్చేదను. నేను వచ్చేదను. నేను వచ్చేదను. నేను వచ్చేదను. నేను వచ్చేదను. అందరూ పలకండి. గట్టిగా పలకండి. అనండి ప్రేమతో, అనండి భక్తితో, 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 ప్రేమతో పలకర, భక్తితో కొలవర, ప్రేమతో పలకర, భక్తితో కొలవర, ప్రేమతో కొలవర, భక్తితో కొలవర, ప్రేమగా పలకర, భక్తిగా పలకర, ప్రేమగా పలకర, భక్తితో కొలవర, ప్రేమగా కొలవర, భక్తిగా కొలవర, ప్రేమతో అనరా, భక్తితో అనరా, ప్రేమతో అనరా, భక్తితో అనరా, ప్రేమతో అనరా. జై మాత, 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 జై మాత. నాకు చేతులు వచ్చేసాయి. మాత, అంతా మీ దయ. జై మాత, 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 జై మాత. జై మాతా, జై మాతా. నా బిడ్డ బతికింది, నా బిడ్డ బతికింది. జై మాతానమ్మా. జై మాతా, జై మాతా, జై మాతా, జై మాతా, జై మాతా,
హే మాతా వైష్ణవి, మా అందరికీ తమకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించారు. అందుకు తమకు శతకోటి ధన్యవాదములు సమర్పిస్తున్నాం. శతకోటి ధన్యవాదములు సమర్పిస్తున్నాం. మాతేశ్వరి, మా ద్వారా ఎన్నో వేల కొలది, ఎన్నో లక్షల కొలది, కోట్ల కొలది భక్తులకు తమ దర్శన భాగ్యము లభించినది మాత. మేము, మా రాబోవు తరముల వారు కూడా ఈ పుణ్యఫలము వలన ధన్యులమయ్యదము మాత, ధన్యులమయ్యదము. అనురాధ, నీవెంతో పుణ్యము చేసుకున్నావు. ఇక నీ ఒడి కూడా శూన్యముగా ఉండదు. నా ఆశీర్వాదము వలన అనంతుడనే నామధేయముతో నీ పుత్రుడు, మరలా వాణిపుత్రుడు నన్ను సేవించెదరు. అదే విధముగా నీ తరతరాలు నిరంతరము నా సేవ యొక్క ఫలితమును అనుభవించుచునే ఉండును. నా నివాసము త్రికూట పర్వతము అగను. నేను త్రికాలములలోనూ ఉద్ధరించుచునే ఉండెదను. జయము మాతా, జయము. తథాస్తు. महामाता की जय हो, भवानी माता की जय हो, बंगारू तल्ली की जय हो. जय हो माता, जय हो माता, जय हो माता, जय हो. దేవగదూతే మమతల మాత పిలిచిన పలికే దయగల మాత భక్తుల పాలిట వరాల మూట జగముల తల్లికి జయ హో అనరా. మహాలక్ష్మి తానే, మహామాత తానే, వరములను సగి వైష్ణవి మాత తానే. మూలమ్మలకు మూలమురాయి, పగలు లేదు రాత్రి లేదు మధ్యలో దేవిని కొలవాలి. దిగులు లేదు చింత లేదు, నిత్యం మాత్రం వేడాలి. ఆదిశక్తిని ధ్యానించాలి, అందరూ కలిసి వేడాలి. వచ్చి మొక్కిన కోడని కలుగును సుఖ జీవన సాఫల్యం. మంచి మనసు వేడిన దక్కును ఇహ